రైజ్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఆగస్టు 2023 వరకు అప్పుడు నిర్వహించే ఆగస్టు 2023 వరకు నిర్వహించినటువంటి సర్వేలో రిపోర్ట్ ఇలా ఉందండి. ఇక్కడ పార్టీ వైజ్ చూద్దామండి. అంటే రైజ్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో కమ్యూనిటీ ప్రకారం, క్యాస్ట్ వైజ్ ప్రకారం ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ బీసీకి 41.5 ఉందండి. ఎస్సీకి 44% ఉంది. ఓసీకి 41.5, ఎస్టీకి 44, క్రిస్టియన్కి 51, ముస్లింకి 42 ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇక టీడీపీ ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే పర్సంటేజ్ ఇప్పటికీ ఆగస్టు 2023 కండి. ఇప్పుడు టీడీపీ చూద్దాం. 47, బీసీలో 47. ఇక ఎస్సీకి పర్సంటేజ్ చూసినట్లయితే 39, ఓసీ 44, ఎస్టీ 41, క్రిస్టియన్ 40%, ముస్లిం 44. జనసేన చూసినట్లయితే 9.5 బీసీ, 11% ఎస్సీ, 12% ఓసీ, 6 ఎస్టీ, 6% క్రిస్టియన్, 12% ముస్లిమ్స్ అండి. ఇక అదర్ చూసినట్లయితే బీసీలో 2%, ఎస్సీలో 8%, ఓసీలో 2.5, అలాగే ఎస్టీ 9, క్రిస్టియన్ 3, ముస్లిం 2 అండి. ఇది ఎప్పటికీ ఆగస్టు 2023. ఇదే సంస్థ రైజ్ సంస్థ జనవరి 2024 వరకు తీసుకుందండి. ఇదే సంస్థ వీళ్ళు ఏం చేశారంటే, అది తీసుకున్నది ఆగస్టు 2023లో. ఇది ఏం చేశారంటే జనవరి 2024లో తీసుకున్న ప్రజెంట్ రిపోర్టు ఇది మారింది. ఏ విధంగా మారిందో చూద్దాం. ఈ వైఎస్ఆర్సీపీకి బీసీకి 40.5 ఉందండి. ఇది ఎస్సీకి 41, ఓసీకి 40, ఎస్టీ 44, క్రిస్టియన్ 48, ముస్లిం 43. ఎప్పటికి ఇది జనవరి 2024. ఇక మనం టీడీపీ చూసినట్లయితే 48, బీసీ, ఎస్సీ 42, ఓసీ 45, ఎస్టీ 42, క్రిస్టియన్ 44, ముస్లిం 42. జనసేన పార్టీకి సంబంధించి బీసీకి ఎలా ఉందంటే 8.5 అండి, ఎస్సీకి 13, ఓసీ 11, ఎస్టీకి 8, క్రిస్టియన్ 6, ముస్లిం 13. ఇక అదర్స్కి బీసీ అయితే 3%, ఎస్సీ 4%, అండ్ ఓసీ 4%, ఎస్టీ 6%, క్రిస్టియన్ 2, ముస్లిం 2. ఇది ఎప్పటికంటే ఇది రైజ్ సంస్థ నిర్వహించిందండి జనవరి 2024.